భూమి తల్లినైన నేను మీకు జన్మనిచ్చాను, మీకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాను, మీకు స్వచ్ఛమైన గాలిని నీటిని అందించాను. కానీ ఇప్పుడు నా శరీరం గాయాలతో నిండిపోయింది. మీరు వేసే చెత్త, పొగ, రసాయనాలతో నా శరీరం నిండిపోయింది. భూమి బాధ ప్రభావం మొదట రైతుపై పడింది. పంటలు పండకపోతే ఆకలి మొదలవుతుంది. అక్కడే మొదలవుతుంది మన సమస్య. ఈ భూమే నాకు జీవితం, కానీ ఇప్పుడు ఈ భూమి నన్ను మోసం చేస్తుంది. వాన లేదు, పంట లేదు. రైతన్న, భూమి మనని మోసం చేయలేదు. భూమి మనము భూమే నన్ను ఇప్పుడు మోసం చేస్తుంది. భూమే మనని కాపాడుతుంది. మనమే భూమిని బాధ పెట్టాం. మననే భూమిని బాధ పెట్టాం. అడవులు నాశనం చేశాం, నీటిని వృధా చేశాం. అంటే ఇప్పుడు ఇది మన తప్పేనా? అవును, మన తప్పే ఇది. భూమిని మనకే అర్థం చూపిస్తుంది. అభివృద్ధి అనే పేరు మీద ఫ్యాక్టరీలు వచ్చాయి, కానీ ఆ అభివృద్ధి గాలిని విషంగా, నీటిని మురికిగా మార్చింది. ఏంటయ్యా పెద్ద అయినా ఎప్పుడు చూసినా ఫ్యాక్టరీ అని అంటారు. నా ఫ్యాక్టరీ వల్ల మీ ఊరి ప్రజలందరూ లాభం పొందుతున్నారు. నా ఫ్యాక్టరీ వల్ల వచ్చిన నష్టం ఏంటి? అదే పోగా గ్రామంలో పిల్లలకి అస్తమాతోటి, దగ్గులతోటి బాధపడుతున్నారు పిల్లలందరూ. కానీ మీ ఫ్యాక్టరీ వలననే వచ్చే పొగలతోటి చాలా మంది ప్రాబ్లం అవుతుంది. ఇంకా దాంట్లో వాళ్ళకి ఎవరైతే నీ ఫ్యాక్టరీ తోటి వచ్చే లాభం అందరికీ కాదు, ఎవరికైతే కొందరికి లాభం ఉంటుంది, ఇంకా కొందరికి శిక్ష అవుతుంది. ఏంటి, నా ఫ్యాక్టరీ వల్ల ఇంత నష్టం జరుగుతుందా?